తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ మధ్య కాలంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల్లో దగ్గుమందు తాగి చిన్నారులు మృతి చెందినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే కోల్డ్ డ్రిప్ అనేటువంటి ఒక దగ్గుమందుని నిషేధించడం జరిగింది. ఇది తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం ఏరియాలో ఒక సంస్థ దీన్ని తయారు చేస్తుంది. సో ఈ దగ్గుమందు వల్ల చిన్నారుల ప్రాణానికి ప్రమాదం ఉంది అని చెప్పి గుర్తించి దీన్ని నిషేధించడం జరిగింది. ఇప్పుడు దీంతో పాటుగా రీలైఫ్, రెస్పీ, ఫ్రెష్ టీఆర్ అనేటువంటి మరొక 2 దగ్గు సిరప్పులను కూడా నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రి కూడా ఈ 3 రకాల దగ్గు మందుల్ని ప్రిస్క్రిప్షన్లో రాయటానికి లేదు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ మెడికల్ షాప్లో కూడా ఇవి అమ్మటానికి కూడా వీల్లేదు. అలానే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ చెప్పినటువంటి మోతాదు తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకి దగ్గు మందులు కానీ వేరే ఏ ఇతర మందులు వాడటానికి వీల్లేదు అంటూ తెలంగాణ వైద్య విభాగం పేరెంట్స్కి కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ చెప్పకుండా మెడికల్ షాపులకి వెళ్ళి సొంత వైద్యాలు పిల్లల మీద చెయ్యొద్దు అని చెప్పి చాలా క్లియర్ కట్గా తెలియజేయడం జరిగింది.